ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యంను చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యంను శ్రద్ధతో చదవండి. సామెతల గ్రంథం నుండి సామెతలు 11వ అధ్యాయము 3వ వచనము. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. ప్రభు అనే దేవుడు ఈ వాక్యంలో మనకు చాలా స్పష్టంగా ఈ శరీరానికి ఎటువంటి స్వభావం ఉంటే మంచి జరుగుతుంది, ఈ శరీరానికి ఎటువంటి స్వభావం ఉంటే నాశనం జరుగుతుంది అనేది మనకు తెలియజేస్తున్నాడు. స్వభావాలు రెండు ఉన్నాయి. ఒకటేంటి అంటే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు, సత్యముగా మాట్లాడేవారు, న్యాయంగా మాట్లాడేవారు. ఈ విధంగా తన జీవితకాలం ఎల్లకాలం జీవించే వారికి వారు ఏ నీతి కోసము, న్యాయం కోసం, యథార్థ కోసము అట్లా వారు స్వభావాన్ని అలవాటు చేసుకుని జీవించారో ఆ స్వభావం వారికి జీవితాన్ని ఇస్తుంది, దారి చూపిస్తుంది, వారి జీవితానికి ఒక వెలుగునిస్తుంది, కానీ అది పాడు చేయదు. అయితే ఇంకొకటి ఏంటి, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. ద్రోహుల అంటే అర్థమైందంటే నమ్మకంగా ఉండరు. అవిశ్వాసులకి నమ్మకంగా ఉండకుండా అబద్ధంలో జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వారి యొక్క మూర్ఖ స్వభావం, అబద్ధాలు చెప్పి జీవించడం, ద్రోహం చేయడం, మోసం చేయడం, అన్యాయం, అవినీతి, ఇటువంటి స్వభావం ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరం ఏమైపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఆ లక్షణాలే వారిని పాడు చేస్తుంది. యథార్థవంతుల యథార్థత వారికి జీవితాన్ని ఇస్తుంది, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే యోసేపు మంచి యథార్థవంతుడు, యథార్థత కలిగి జీవించాడు. పోతిఫర్ భార్య ఆమె మీద నింద వేసింది, కానీ నింద వేసిన తర్వాత కూడా ఆయన తన యథార్థత వదిలిపెట్టలే. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయన ఇబ్బంది పాలవ్వాల్సి వచ్చింది, కానీ దేవుడు అతని మీద మహాకృప చూపించి అదే ఐగుప్తు దేశానికి అధిపతిగా చేశాడు. దేవుడు ఆయన ఏదైతే మంచి యథార్థత లక్షణం కలిగి ఉన్నాడో ఆ యథార్థత లక్షణం ఉండడం వల్లే అధిపతిగా అయ్యాడు. పరిశుద్ధ గ్రంథం చూస్తే యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తు గారి జీవితంలో చూస్తే ఇక్కడ యూదా యేసుక్రీస్తు గారి యొక్క శిష్యుడై ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని ద్రోహం చేశాడు. మరణానికి అప్పగించడానికి ప్రధానమైన కారణం యూదానే. కాబట్టి తాను చేసిన పని, తన యొక్క మూర్ఖ స్వభావాన్ని బట్టి తనకు తానుగా పశ్చాత్తాపడి ఉరేసుకుని చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసు సన్నిధిలో ఉన్న మనము మూర్ఖ స్వభావం, ద్రోహ స్వభావం ఉండకూడదు. యథార్థతే మనకి ఎప్పుడు మంచిది.